ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారి గెలుపుకై ఈరోజు వికలాంగుల చైర్మన్ ముద్దినేని వీరయ్య గారు హాజరవ్వడం, గ్రంథాలయంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే విధంగా మరి స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. పట్టభద్రులందరూ కూడా ఒక విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి మంత్రివర్యులు శ్రీధర్ గారి నేతృత్వంలో 317 జీవోని మరి ఈ ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల మరి అందరికీ కూడా 317 జీవో రద్దు కాలేదని చెప్పేసి అందరూ ఆలోచన పర్వంలో ఉన్నటువంటి విషయాన్ని మేము అంటున్నాం. 3170 ఆల్రెడీ మంత్రివర్గ సంఘం నిర్ణయం మేరకు దాన్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా 46 జీవోను కూడా రద్దు చేయడం జరుగుతూ ఉన్నది. దయచేసి పట్టభద్రులందరూ కూడా ఈ విషయాన్ని అంతర్గతంగా గ్రహించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అదే రాకేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇదే మిర్యాలగూడలో ఆనాడు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ వేములపల్లి ఏరియాలో రైతుల ధర్నాల విషయంలో ఇదే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి రాళ్లతోటి, కోడిగుడ్లతోటి, టమాటాలతోటి కొట్టినటువంటి వ్యక్తి ఈ రాకేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా మరి వారికి మద్దతునిస్తూ మరి ప్రశ్నించే గొంతుక అని చెప్పేసి పట్టభద్రులందరినీ కూడా ఓట్లు అడుగుతున్నారో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు సమాజంలో ఉండేటువంటి విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల గొంతెత్తినటువంటి గలం ఏదైనా ఉందంటే ఆనాడు తీన్మార్ మల్లన్న గారు. కాబట్టి అటువంటి వ్యక్తిని గుర్తించి ఈరోజు పట్టభద్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపి అత్యధిక మెజార్టీతో తీన్మార్ మల్లన్నను గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.